భారతదేశంలో ఓట్ల దొంగతనం జరుగుతూ ఉందని అటు ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ సంబంధించిన అధిష్టానం భారీ స్థాయిలో ఆరోపిస్తూ ఉంది. ఆ పంచాయతీ కాస్త తెలంగాణ కూడా వచ్చినట్టు కూడా కనబడతా ఉంది. తెలంగాణ లీడర్స్, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ వాటిపై వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలను ఉద్దేశించి తను మాట్లాడడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మరి ఓట్ చోర్ జరిగింది, దానివల్లనే మేము కొన్ని సీట్లు కోల్పోవాల్సిన అవకాశాలు అయినాయి అన్నట్టుగా నిన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినట్టు కూడా కనబడతా ఉంది. వచ్చే ఎన్నికలలో 100 సీట్లు గెలవడం పక్కా అన్నట్టు కూడా నిన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం అయితే జరిగింది. ఆ మాటలకు గాను మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించడం అయితే జరిగింది. రఘునందన్ రావు ఏదైతే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి ఒక సవాల్ విసిరిన పరిస్థితి కనబడతా ఉంది. మరి వచ్చే ఎన్నికల దాకా ఎందుకు, ఇప్పుడే మీరు అసెంబ్లీని రద్దు చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఎన్నికలలో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఎమ్మెల్యే సంబంధించిన సభ్యత్వానికి రద్దు చేసి ఎన్నికలకి రండి, ఇప్పుడే తేల్చుకుందాం అన్నట్టుగా రఘునందన్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా 8 మంది ఎంపీలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవడం అయితే జరిగింది. మరి బీజేపీ వాళ్ళు 8 మంది మేము రాజీనామా చేసి ఎన్నికలకు వస్తాము, మరి మీకు సంబంధించిన ఎంపీలు కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చే ధైర్యం ఉందా అన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్కి ఒక సవాల్ విసిరిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే బీహార్లో కొంత ఓట్ చోరింగ్ జరిగింది అన్నట్టుగా కొన్ని సాక్ష్యాధారాలతోని రాహుల్ గాంధీ ఎన్నికల కమిటీకి కూడా కొన్ని తన సాక్ష్యాలు ఇవ్వడం అయితే జరిగింది. దానిపైన కూడా ఎన్నికల కమిటీ కూడా రాహుల్ గాంధీకి బలమైన సాక్ష్యాలు చూపించాలి అన్నట్టుగా, లేకుంటే మాకు క్షమాపణ చెప్పాలి అన్నట్టుగా రాహుల్ గాంధీకి నోటీసులు పంపించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఓట్ చోరింగ్ జరిగిందంటే ఇప్పుడు గతంలో రఘునందన్ రావు కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే తన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పట్టాన్ చెరువులో కొంతమంది అనేక మంది అంటే అక్కడ ఓటర్స్ లేరు, కానీ ఓటర్ లిస్టు 1000 మంది పైనే లేని వారు ఉన్నట్టుగా లిస్టు చూపిస్తూ ఉన్నారు అనే వాటిపైన కూడా తను ఎన్నికల కమిటీకి కూడా తను ఫిర్యాదు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇటు బీజేపీ లీడర్లు ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దమ్ముంటే ఏదైతే ఓట్ల దొంగతనం అంటున్నారు కదా, దమ్ముంటే ఇప్పుడే రాజీనామా అందరూ చేసి ఓట్లకి రండి, ఇప్పుడే తేల్చుకుందాము, ఇప్పుడే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ నిర్వహించుకుందాము, ఎవరు ఎన్ని గెలుస్తారో చూద్దాము, వచ్చే ఎన్నికలలో 100 సీట్లు గెలుస్తామని అంత గర్వంగా చెప్తున్నావు, అంత ధైర్యం ఉంటే ఇప్పుడే ఎన్నికలకు వెళ్దాం అన్నట్టుగా నిన్న రఘునందన్ రావు వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఈ వ్యాఖ్యలు కూడా కొంత చర్చనీయంగా అంశంగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ స్థానిక ఎన్నికలలో భారీ ఎత్తున ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక గెలుపు దిశగా 2 పార్టీలతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా గెలవాలి అనే దిశగా 3 పార్టీలు ఇటు స్థానిక ఎన్నికల్లో గెలవాలి అన్నట్టుగా వారి ప్రణాళిక చేసుకుంటున్న సందర్భంలో కూడా ఈ ఓట్ చోరింగ్ సంబంధించిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అలచలుగా కాబోతా ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు కూడా ఉండబోతా ఉన్నాయి. 3 పార్టీలు కూడా బీసీలకి కొంత ప్రాధాన్యత కలిగించాలి అన్నట్టుగా ఆలోచిస్తున్న నేపథ్యంగా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఓట్ చోరింగ్ సంబంధించిన ఏదైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో మహేష్ కుమార్ గౌడ్కి సవాలు విసిరిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ సవాళ్ళపైన కాంగ్రెస్ లీడర్లు కూడా ఎవరు కూడా స్పందించని తీరైతే కనబడతా ఉంది. ఇంతవరకు కూడా రఘునందన్ రావు సవాలు విసిరారు. మరి ఆ సవాల్కి ప్రతి సవాలు కూడా కాంగ్రెస్ లీడర్లు ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. ఎవరు కూడా ఇంతవరకు స్పందన కరువైందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ లీడర్లో ఒకవైపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు పరిస్థితిలో మరి ఈ సందర్భంలో మరి స్థానిక ఎన్నికలకు వెళ్తే బీసీలకి అన్యాయం చేసినట్టు అవుతుంది. మరి బీసీలకి 42% రిజర్వేషన్ ఏ విధంగా ఇవ్వాలి అంటూ అనేక న్యాయ నిపుణులతోని కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతున్న సందర్భంలో ఈ ఓట్ చోరింగ్ సంబంధించిన దాని గురించి కూడా తెలంగాణలో హాట్ టాపిక్గా మారుతా ఉంది. మరి చూడాలి మరి కాంగ్రెస్ లీడర్ ఎటువంటి స్పందన ఇస్తుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.